సో హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఈ యొక్క అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి అంటే ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవడానికైనా సరే అక్కడ గల అర్హతలు ఏంటి అనేది మనం చూసుకునేటప్పుడు ఈ యొక్క కొత్త రాజధాని అమరావతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవధార వాటర్ కంటెంట్ అనేది కృష్ణానది రూపంలో అవైలబిలిటీ అనేది ఉంది మిత్రులారా. 2 విజయవాడ మున్సిపల్ కార్పొరేషను, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కి కాకుండా ఈ మధ్య కొత్తగా మంగళగిరి, తాడేపల్లిని కూడా కలుపుతూ ఒక మున్సిపల్ కార్పొరేషన్ అనేది తయారైందనమాట. ప్లస్ ఒక వైద్య అవసరాల నిమిత్తము మనకి ఎయిమ్స్ అనేది కూడా మంగళగిరిలో చాలా ఫంక్షనాలిటీకి వచ్చింది. దానికి తోడుగా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాని కలుపుతూ అదే రకంగా మన యొక్క గుంటూరు వైపుగా చెన్నై వెళ్ళేటటువంటి హైవేని కలుపుతూ మనకి మధ్యలో చినవటిపల్లి అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి పిన్నమనేని పాలిక్లినిక్ అనే ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ కమ్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి విజయవాడ సిటీకి సంబంధం లేకుండా నున్న గ్రామం మీదుగా గొల్లపూడి మీదుగా సూర్యాపాలెం వద్ద ఈ యొక్క వంతెన అనేది ఆ హైవే అనేది వచ్చి మన ఈ యొక్క మన క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ సిటీ దగ్గర అమరావతి అనేటటువంటి ఒక టౌన్షిప్ ఎప్పుడో 10 సంవత్సరాల 15 సంవత్సరాల క్రితం డెవలప్ చేసిన దాని గుండా వచ్చి మన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్ దగ్గర కనెక్ట్ అవుతుంది మిత్రులారా. అందువల్ల ఒక రియల్ ఎస్టేట్ పరంగా పెట్టడానికి కావలసిన అంశాలన్నీ ఉండడంతో పాటుగా ఇక్కడ మనం ఒక అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ అని చెప్పి అనుకుంటున్నాము. కానీ అది ఒక 9 థీమ్ సిటీస్ యొక్క కలయిక అనేది ఆ యొక్క క్యాపిటల్ సిటీ అండి. ఈ కాన్సెప్ట్ ప్లాన్ ఏం చెప్తుందంటే 9 డెవలప్ చేయబడేటటువంటి థీమ్డ్ సిటీస్ అనేవి ఈ యొక్క క్యాపిటల్ సిటీలో అనేది ఉండడం అనేది జరుగుతుందండి. అంటే దేనికని ఇప్పుడు ఏ జోన్కి ఆ జోను, ఏ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి వ్యావహారికత అక్కడ జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయనుకోండి, అది ప్రత్యేకంగా ఒక స్పెసిఫిక్ ప్లేస్లో కేంద్రీకృతం అనేది చేశారు. అదే రకంగా ఒక జస్టిస్ సిటీ అన్నారు, ఒక ఫినాన్స్ సిటీ అనేది అన్నారు, ఒక ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పి డెవలప్ చేసి ఏ థీమ్కి ఆ థీమ్కి దేనికది యూనిక్గా తన ఫంక్షనాలిటీని చూసుకుంటూ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయినటువంటి గ్రామాలలో ప్రజలకి ఒక కొత్త అవకాశాలు ఇవ్వడంతో పాటు బయట నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క పాపులేషన్కి కూడా ఒక కొత్త అవకాశాలు అనేది ఇచ్చే విధంగా ఈ యొక్క డిజైన్ అనేది ఇక్కడ చేయడం జరిగింది మిత్రులారా. ఇక్కడ ప్రతి సిటీ మనం తీసుకునేటప్పుడు ఒక యూనిక్ ఫంక్షనాలిటీ కలిగి ఉండి ఒక హబ్ కింద ఏర్పడింది అనమాట. ఆ రకంగా అది ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ జనరేటర్ ఇక్కడ విత్ ఇన్ ద క్యాపిటల్ సిటీలో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ జనరేటర్ కింద ఇక్కడ అవడం అనేది జరుగుతుంది మిత్రులారా. సో మనం ఫస్ట్ ఏంటంటే మీరు స్క్రీన్ అబ్జర్వ్ చేసినప్పుడు మిత్రులారా, ఒకసారి స్క్రీన్ అబ్జర్వ్ చేసినప్పుడు మొత్తం మన అమరావతి అనేది మనం చూసుకునేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 థీమ్ సిటీస్ కింద 9 థీమ్ హబ్స్ కింద ఇక్కడ డివైడ్ చేయడం అదే జరిగింది మిత్రులారా. ఇక్కడ నేను మీకు ఈ మొత్తం మీద ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ సిటీ అనేది ఇక్కడ పేరు అనేది రాశారు అనమాట. ఇది ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మన కోర్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క కోర్ క్యాపిటల్ అనేది ఇక్కడ కేంద్రీకృతమై ఉంటుందండి. అసలు ఈ ఏరియాలో దాన్ని డెవలప్ చేస్తున్నారు అనమాట. సో అదే రకంగా ఈ యొక్క కోర్ క్యాపిటల్ని మనం దృష్టిలో పెట్టుకోండి. బేస్డ్ ఆన్ దాట్ యాక్చువల్గా దిస్ ఈజ్ ద నార్త్.
ఈ యొక్క నార్త్ అనేది మనం డైరెక్షన్స్ కింద మనం తీసుకునేటప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద వెస్ట్, దిస్ ఈజ్ ద సౌత్, దిస్ ఈజ్ ద ఈస్ట్, దిస్ ఈజ్ ద నార్త్ ఈస్ట్. అంటే మనము విత్ రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ సిటీ కోర్ క్యాపిటల్ని దృష్టిలో పెట్టుకొని ఇది సౌత్ ఈస్ట్ అనమాట. అంటే దేనికి సౌత్ ఈస్ట్? మన కోర్ క్యాపిటల్ని దృష్టిలో పెట్టుకొని సౌత్ ఈస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికండి ఇది సౌత్. అదే రకంగా దిస్ ఇస్ ద సౌత్ వెస్ట్, దిస్ ఇస్ ద నార్త్ వెస్ట్. సో మనం ఒక దిక్కుల ప్రకారంగా మనం తీసుకునేటప్పుడు మిత్రులారా, ఈ యొక్క గవర్నమెంట్ సిటీ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఒక 9 థీమ్ హబ్స్ అనేది కింద డెవలప్ చేసినప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ సిటీకి ఫస్ట్గా మనకి ఏంటంటే స్పోర్ట్స్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అదే రకంగా ఈ యొక్క గవర్నమెంట్ సిటీకి సౌత్ వెస్ట్గా మనకు ఒక మెడికల్ సిటీ అనేది ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేశారు. అదే రకంగా ఎగ్జాక్ట్గా సౌత్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అదే రకంగా మన ఎగ్జాక్ట్గా ఈస్ట్ టు ద గవర్నమెంట్ సిటీకి ఫినాన్స్ సిటీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక జోన్ కింద అనమాట. అండ్ పూర్తిగా ఈ గవర్నమెంట్ సిటీకి మనం తీసుకున్నప్పుడు సౌత్ ఈస్ట్లో నాలెడ్జ్ సిటీ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నారు. అంటే ఆ రకమైన 9 జోన్స్ కింద 9 యునిక్ ఫంక్షనాలిటీ చేసే విధంగా ఇక్కడ డెవలప్ చేశారు మిత్రులారా. అలాగే గవర్నమెంట్ సిటీకి ఫైనల్గా సౌత్కి సౌత్ ఈస్ట్కి మధ్య ఎలక్ట్రానిక్ సిటీ అనేది ఇక్కడ డెవలప్ చేశారు. అదే రకంగా గవర్నమెంట్ సిటీకి కంప్లీట్గా సౌత్ ఈస్ట్న మనకి హెల్త్ సిటీ అనేది ఇచ్చేశారు. ఈ హెల్త్ ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక టూరిజం సిటీ అనేది మనకి తీసుకునేటప్పుడు పూర్తిగా ఈ యొక్క రివర్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రివర్ ఫ్రంట్ని బేస్ చేసుకొని మొత్తం ఉన్న స్పేస్ మొత్తాన్ని మనకి దేని కింద డెవలప్ చేశారు మిత్రులారా? మనకి టూరిజం కింద డెవలప్ చేశారు. ఎందుకు టూరిజం కింద డెవలప్ చేశారంటే ఇక్కడ 3 ప్రత్యేకతలు ఉన్నాయి. మనకి ఉండవల్లి కేవ్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఉండవల్లి కేవ్స్ అనేది మనం తీసుకునేటప్పుడు అది ఈ హబ్లో మనకి చేయడం జరిగింది. జనరల్గా ఉండవల్లి కేవ్స్ అనేది ఈ ఏరియాలో ఉండవచ్చు. అదే రకంగా విజయవాడ సిటీ మనం తీసుకునేటప్పుడు నాదికి ఆవల పక్కన మనకి అమ్మవారి గుడి అనేది ఉందండి, ఫేమస్ అనమాట విజయవాడ అమ్మవారి గుడి. అదే రకంగా అమరావతి స్తూపం, అంటే ఈ యొక్క మొత్తం గవర్నమెంట్ సిటీకి బేస్ చేసుకునేటప్పుడు ఆవలిగా ఇక్కడ అమరావతి అనేది ఉండే అవకాశం ఉంది. అంటే అమరావతి బౌద్ధ స్తూపాలు ఇవన్నీ ప్రత్యేకత. అందువల్ల ఏంటంటే ఈ మొత్తాన్ని కలుపుతూ ఈ టూరిజం హబ్ అనేది ఈ రకంగా ఒక జోన్ కింద డెవలప్ చేశారు మిత్రులారా. సో ఇక్కడ మనము ప్రతిదీ ఎంత 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 హెక్టార్లు మనకి వీటికి డెవలప్ చేశారనేది మనం మాట్లాడుకున్నప్పుడు 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు 2.47 acres కింద మనం లెక్క కట్టినప్పుడు గవర్నమెంట్ సిటీ అనేది మనం తీసుకున్నప్పుడు 1093 హెక్టార్స్లో ఇక్కడ మనకి స్పేస్ అనేది ఏరియా అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఈ గవర్నమెంట్ సిటీ అనేది కూడా పూర్తిగా ట్రూ డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రూ డైరెక్షన్ యొక్క నార్త్ సౌత్ యాక్సెస్ని బేస్ చేసుకొని చేయడం అనేది జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ సిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఇక్కడ కొన్ని గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో జరగడానికి ఆ గవర్నమెంట్ ఫంక్షన్ సంబంధించినటువంటి ఎవరైతే డిగ్నిటరీస్ ఉంటారో వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ ఏరియాస్ అనేది ఈ యొక్క 1093 హెక్టార్స్లో ఏర్పాటు చేస్తూ అందులోనే మీడియం టు హై డెన్సిటీ టౌన్షిప్స్ ఏర్పాటు చేస్తూ ఆ గవర్నమెంట్ కోర్ ఏదైతే అక్కడ పనిచేసేటటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టౌన్షిప్స్ వాళ్ళకి డెడికేట్ చేయడం ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ సిటీ యొక్క ఫంక్షనాలిటీ అదన్నమాట. అదే విధంగా మనం జస్టిస్ సిటీ అనేది మనం తీసుకునేటప్పుడు ఇది కూడా సేమ్ ఒక నార్త్ సౌత్ కార్డినల్ యాక్సెస్, అంటే ఒక దిక్కులకు సరిపెట్టి మనం కట్టాలి అని చెప్పినప్పుడు నార్త్ సౌత్ యాక్సెస్ ఒక లైన్ అనేది మనం గీసినప్పుడు
ఇది జస్టిస్ సిటీ అనేది గవర్నమెంట్ సిటీకి దక్షిణం పక్కగా దీన్ని అలాట్ చేశారండి. ఇది దీని యొక్క ఫంక్షనాలిటీ ఏంటండి, ఇక్కడ జ్యుడిషియరీ ఫంక్షన్స్ సంబంధించి దాన్ని సపోర్ట్ చేసే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే జడ్జెస్ కానివ్వండి, లీగాలిటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, వీళ్ళకి సంబంధించినటువంటి కోర్టులు కానీ ఇటువంటివన్నీ ఈ యొక్క జస్టిస్ సిటీలో ఉండడంతో పాటుగా అక్కడ వాళ్ళకి హౌసింగ్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తారు. ఫర్ దిస్ పర్పస్ ఏంటంటే 1339 హెక్టార్లు ఈ యొక్క జస్టిస్ సిటీకి ఏర్పాటు చేశారు. సో ఫినాన్స్ సిటీ మూడవది. ఇది చాలా ఒక ఎకానమిక్ కోర్ అని చెప్పచ్చు. ఐకానిక్ వాటర్ ఫ్రంట్ అని ఏదైతే మనము డెవలప్ చేస్తున్నారో అందులో చాలా ముఖ్యమైన బాధ్యత ఈ యొక్క ఫినాన్స్ సిటీ అనేది తీసుకుంటుంది. ఇది 2091 హెక్టార్లు ఆక్యుపై చేస్తున్నారు. అంటే దీనికి అలాట్ చేసినటువంటి ఏరియా అంటే 2091 ఇంటూ 2.47 కొడితే మనకి అన్ని వేల ఎకరాలు అనేది వస్తూ, ఇది ప్రైమరీగా ఏంటంటే కమర్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్స్కి దీన్ని యూజ్ చేస్తున్నారు. అదే రకంగా ఫోర్త్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నాలెడ్జ్ సిటీ. ఇది దేనికి ఎక్కడ ఉంటుందంటే, ఇది జస్టిస్ ఫినాన్షియల్ సిటీస్కి ఏదైతే హబ్స్కి జోన్స్ ఉన్నాయో వాటికి దక్షిణం పక్కగా దీన్ని ఎంచుకున్నారండి. మెయిన్ నాలెడ్జ్ సిటీ యొక్క ఉద్దేశం ఏంటండి, నాలెడ్జ్ సిటీ అనే దాని యొక్క ఉద్దేశం ఏంటండి, మనకి యూనివర్సిటీస్ కొన్ని కట్టారు, ప్రైవేట్ యూనివర్సిటీస్. ఆల్రెడీ గత 5-6 ఏళ్ళుగా ఫంక్షనాలిటీ అవుతుందండి. విట్, ఎస్ఆర్ఎం, అమృతానందమయి. సో ఈ రకమైన కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అనే వాటికి మనకి కొంత స్పేస్ అనేది కేటాయించారు. వాటి ఫంక్షనాలిటీ కూడా మొదలైంది. అక్కడ ఏంటంటే సెవరల్ యూనివర్సిటీ క్యాంపసెస్, కాలేజెస్, నాలెడ్జ్ పార్క్స్, ఇవన్నీ ఈ యొక్క నాలెడ్జ్ సిటీలో ఉంటుందని. అంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అదే ఇన్నోవేటివ్ స్టార్టప్స్ ఇవన్నీ ఎక్కడండి మనకి వచ్చేది, ఈ యొక్క నాలెడ్జ్ సిటీలో ఉంటుంది అనమాట. సో ఇది 3459 హెక్టార్స్లో ఆ యొక్క వైశాల్యం ఉన్న స్థలము ఇక్కడ మన రాజధానిలో ఒక హబ్ కింద దీన్ని అలాట్ చేయడం అనేది జరిగింది మిత్రులారా. తర్వాత మనకి ఎలక్ట్రానిక్స్ సిటీ. ఇది ఎక్కడుందండి, ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ కంప్లీట్గా సదరన్ ఇండియాలో సంబంధించినటువంటి అన్ని ఐటీ కంపెనీలని వాటికి హౌసింగ్ కొంత స్పేస్ ఇచ్చి అక్కడ వాటి ఫంక్షనాలిటీ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు మిత్రులారా. నిజంగా ఈ ఎలక్ట్రానిక్ సిటీ కానీ సాక్షాత్కారం ఇదైతే మనం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటటువంటి ఇంజనీర్స్ ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ హైదరాబాద్ అని, బెంగళూరు అని, చెన్నై అని, నోయిడా అని బయటికి పరుగులు తీసే అవకాశం లేకుండా ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో, అంటే విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు కానీ, మన విజయవాడలో ఉన్నవాళ్ళు కానీ, ఇటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అందరికీ, నెల్లూరు ఇలా ఉండే వాళ్ళందరికీ ఈ యొక్క ఎలక్ట్రానిక్ సిటీ అనేది కానీ తయారైతే ఇక్కడే కొన్ని లక్షల ఉద్యోగాలు అనేవి తయారయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా. అండ్ మోస్ట్లీ తొందరగా ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఎందువల్లంటే ఒక స్పేస్, ఒక ఎంక్లోజర్ స్పేసెస్ అనేవి క్రియేట్ చేసి వారికి ఇంటర్నెట్ ఆ ఫెసిలిటీస్ సంబంధించి తయారైతే వాళ్ళు ఇమీడియట్గా ఆక్యుపై చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మిత్రులారా. 6th వచ్చేటప్పటికల్లా హెల్త్ సిటీ అనమాట. అంటే ఒక డెడికేటెడ్ హెల్త్ సిటీ అనమాట. అంటే హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ, హాస్పిటల్స్ ఇవన్నీ మనకి ఈ యొక్క హెల్త్ సిటీలోనే ఉంటుంది. దీనికి 2647 హెక్టార్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మిత్రుల. తర్వాత మనకి స్పోర్ట్స్ సిటీ. ఇది ఎలా డిజైన్ చేశారంటే ఈ యొక్క రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో దానికి నార్త్ వెస్ట్లో ఈ యొక్క స్పోర్ట్స్ సిటీ అనేది ఏర్పాటు చేసి, దీని యొక్క ఉద్దేశం ఏంటండి,
పెద్ద పెద్ద స్టేడియంస్, ఎరీనాస్, ఈవెన్ వెన్యూస్, అలాగే ఇంటర్నేషనల్ స్కేల్ స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇటువంటివన్నీ అంటే ఎప్పటికైనా సరే ఒక ఒలింపిక్స్ నిర్వర్తించాలి అనుకుంటే దానికి అనుగుణంగా కావాల్సినటువంటి ఒక సిస్టమ్ అనేది ఈ యొక్క స్పోర్ట్స్ సిటీలో ఎస్టాబ్లిష్ అవుతుంది మిత్రులారా. దీనికి 1679 హెక్టార్స్ అనేవి మన వాళ్ళు క్రియేట్ చేయడం అనేది, ఎలకాట్ చేయడం అనేది జరిగింది. తర్వాత మీడియా సిటీ. ఈ యొక్క మీడియా సిటీ యొక్క ఉద్దేశం ఏంటండి, మన అనంతవరం టెంపుల్ దగ్గరగా ఈ యొక్క మీడియాని కల్చర్ సిటీ ప్లాన్ చేస్తున్నారనమాట. దీనికి 2067 హెక్టార్స్ మనకి అలాట్ చేయడం అనేది జరిగింది. ఫైనల్గా టూరిజం సిటీ. ద టూరిజం సిటీ అనేది హిస్టారిక్ ఉండవల్లి కేవ్స్, అదే రకంగా రివర్ ఏదైతే కృష్ణా రివర్ ఫ్లో ఏదైతే ఉందో వాటి రెండింటిని బేస్ చేసుకుని క్లోజ్గా ఈ యొక్క టూరిజం సిటీ అనేది ఇక్కడ అలాట్ చేయడం అనేది జరిగింది మిత్రులారా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా, మనము ఒక పీస్ ఆఫ్ ల్యాండ్, అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం ఏ రంగంలో సెటిల్ అయ్యాము అనే దాన్ని బట్టి నిర్ణయించుకొని మనము రిక్రియేషన్కి సంబంధించి అనుకోండి మనం టూరిజం సిటీలో మనం చేయొచ్చు. హెల్త్కి సంబంధించి మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు హెల్త్ సిటీకి సంబంధించి అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్లో మనము చేసుకోవచ్చు. అదే రకంగా వినోదానికి సంబంధించింది, ఈ జర్నలిజానికి వీటికి సంబంధించింది అయినప్పుడు మనం ఇక మీడియా సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదే రకంగా ఈ స్పోర్ట్స్ దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల గురించి స్పోర్ట్స్ సిటీలో. సో ఈ రకంగా ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఐదర్ ఎలక్ట్రానిక్ సిటీలో కానీ నాలెడ్జ్ సిటీలో కానీ ఈ రకంగా మనకి ఈ యొక్క థీమ్స్ జోన్స్ అక్కడ అలాట్ చేశారు కాబట్టి మన యొక్క పెట్టుబడులు అనేవి ఇక్కడ పెట్టుకోవచ్చు అనేది చెప్తూ ఫర్దర్ వీడియోలో మనము వేరే టెక్నికల్గా వేరే కంటెంట్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.